అమ్మా, ఈరోజు మనం ఆ టెంట్లన్నీ కాల్ చేయబోతున్నాం. అంటే వాళ్ళు లేచేస్తే ఎలా లేస్తారమ్మా? టైం ఎంత? 1 గంట అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అమ్మి, టెంట్లో నుంచి బయటికి రావటం సులువు కదమ్మీ. అందరికీ సులువే, కానీ మన జంటకి మాత్రం అంత సులువు కాదు. ఎలా? చూపిస్తాను, పద. త్వరగా అమ్మి. పదమ్మా. ఓ మంటలు! అయ్యో, మంటలు, మంటలు! ఏయ్, బయటికి రండి అంతా. బయటికి రండి. అయ్యో, ఓ, పదండి, మంటలు! పదండి, మంటలు, పదండి, అయ్యో. అమ్మి, ఏందమ్మే? మంటల్లో నీ మొగుడు ఒకడే చిక్కుకుపోయి ఉన్నాడు. నా సవతి వల్ల చిక్కుకుపోవటం కంటే వాడు ఇలా మంటల్లో చిక్కుకొని కాలిపోవటమే కదా ఉత్తమం. ఎవరైనా వచ్చి రక్షించండి ప్లీజ్. రోహిత్, రోహిత్ లోపల ఉండిపోయాడు ప్లీజ్. అయ్యో, రోహిత్, 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 ఎవరైనా కాపాడండి రోహిత్. ఏడు ఏడవే, ఏడు. ఎవరైనా రక్షించండి ప్లీజ్. రోహిత్, ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏమండి, ఈ పాటికి రోహిత్, ప్రీతి
రిసార్ట్లో ఎంతో హ్యాపీగా ఉంటారు కదండి. అవును లీలా, ప్రస్తుతం ఇంట్లో ఉన్న సమస్యలకు దూరంగా వాళ్ళైనా కాస్త ప్రశాంతంగా ఉన్నారు. అయ్యో అయ్యో భగవంతుడా, జాగ్రత్త. అయ్యో ఉన్నట్టుండి ఇలా అయిందేంటండి? లీలా, ఫోటో గాలికి పడిందిలే. లేదండి, నాకిదేదో చెడు సూచనగా అనిపిస్తోంది. బాబు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే కాస్త కంగారు తగ్గేదేమో, కానీ ఇప్పుడు అలా కాదు కదా. బాబు ఎక్కడో ఉన్నాడు. ఇది నాకు ఖచ్చితంగా ఏదో అపశకునంలా అనిపిస్తోందండి. లీలా, నువ్వు చెప్తూ ఉంటే ఎందుకో నా మనసు కూడా అలాగే ఉంది. బాబుకేం అవ్వదు కదా? లీలా, లీలా, నేనేదో అన్నానులే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఏమండి, నాకు గుండెల్లో గాబరాగా ఉందండి. నువ్వు చాలా కంగారు పడుతున్నావు కదా, అందుకే ఇలా అయిపోతున్నావు. ఇదిగో బయటికెళ్ళి చల్లగాలి పీల్చుకుంటే అంతా సెట్ అవుతుంది. పద, నువ్వు పద, కంగారు పడకు. లీలావతి, 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 ఏమైంది? లీలావతి, ఏమండి, లీలావతి, 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 పెద్దమ్మా, లీలావతి, పెద్దమ్మా, లీలావతి, 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 లీలావతి.